హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిహాంత్ మోటార్ కార్. ఈరోజు అయితే మనం రివ్యూ చేయబోతుంది మహీంద్రా BE6 ఈవీ కార్. ఇంకా మనం ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఎల్ఈడి సి షేప్డ్ డిఆర్ఎల్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇంకా పైన చూసుకుంటే రైన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి. సైడ్ చూసుకుంటే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. ఇంకా సస్పెన్షన్ వచ్చేసప్పటికి సెమీ యాక్టివ్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే రియర్ డీఫాగర్ ఉంది. లార్జర్ 19 ఇంచెస్ అలా వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన చూసుకుంటే గ్లాస్ రూఫ్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ కూడా పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కార్నింగ్ లైట్స్ ఉన్నాయి. ఇంకా ఆల్ ఓవర్ 360 డిగ్రీ కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. కీలెస్ ఎంట్రీ ఉంది. రియర్ టైల్ ల్యాంప్స్, రియర్ కెమెరా, పవర్ టైల్ గేట్ ఉంది. ఇంకా ఈ కార్లో ఆటో పార్కింగ్ ఫంక్షన్ కూడా ఉంది. మల్టీ కలర్ క్యాబిన్ రూఫ్ లైటింగ్ కూడా ఉంది. ఫుట్ వెల్ ల్యాంప్ కూడా ఉంది. ఇంకా ఇంటీరియర్స్ లోకి వచ్చి చూస్తే 12.3 ఇంచ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అండ్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ అండ్ టెలిమాటిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రోమీటర్ క్లస్టర్ కూడా ఉంది. అండ్ అలెక్సా వాయిస్ కమాండ్ కూడా ఉంది. ఇంకా మీరు ఇక స్టీరింగ్ వైపు చూసుకుంటే స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇంకా ఈ కార్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ కూడా యూస్ చేశారు. అప్ టు 12 GB ర్యామ్ అండ్ 126 GB స్టోరేజ్ అయితే ఉంది. ఇంకా ఈ కార్లో సైడ్ కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. డ్రైవర్ డ్రోనెస్ డిటెక్షన్ సిస్టమ్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది. రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంది. ఆటో డిమ్మింగ్ IRVM కూడా ఉంది. వేరియబుల్ రేషియో స్టీరింగ్ కూడా ఉంది. ఇంకా క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. దీంట్లో మల్టీ డ్రైవ్ రీజన్ మోడ్యూల్ అయితే ఉంది. సింగిల్ పెడల్ డ్రైవ్, ఆటో ఏసీ అండ్ రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంది. టిల్ట్ అండ్ టెలిస్పోక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. 60-40 స్ప్లిట్ రియర్ సీట్ రిక్లైన్ కూడా ఉంది. విర్చువల్ ఇంజిన్ సౌండ్, మల్టీ డ్రైవ్ మోడ్స్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, కూల్డ్ స్టోరేజ్, 2 Type-C ఫాస్ట్ ఛార్జర్స్ అయితే ఉన్నాయి. ఇంకా నాయిస్ డిటెక్షన్ విండోస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓవర్వ్యూమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ ఆర్మ్రెస్ట్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ ఉంది. 2-zone ఆటో ఏసీ ఉంది. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. ఆటో ఐబీమ్, 10 స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ విత్ డాల్మీ అట్మోస్ ఉంది. NFC కీ కార్డ్ కూడా ఉంది. ఇంకా రేర్ చూసుకుంటే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. బట్ మిడిల్ ప్యాసింజర్ కి మాత్రం ఎటువంటి హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. రియల్ పార్సిల్ ట్రే ఉంది. వెల్కమ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా సీట్స్ వచ్చి చూసుకుంటే లెదర్ అపాల్స్ట్రీ విత్ లెదర్ స్టీరింగ్, సాఫ్ట్ టచ్ లెదర్ ఇంటీరియర్ ట్రిమ్ అయితే ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. దాంతోపాటు నీ ఎయిర్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి. 6-way పవర్ సీట్ లంబర్ సపోర్ట్ అయితే ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. క్యాబిన్ కెమెరా అది కూడా ఇక్కడ టాప్ లో ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మీరు ఏమైనా వీడియో కాల్స్ ఏమైనా కార్ లో నుండి మాట్లాడాలనుకుంటే ఇలాగా ఆన్లైన్ దాంట్లో కూడా చూసుకోవచ్చు. పైన కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. మల్టీ కలర్ ambient లైటింగ్ కూడా ఉంది. ఇంకా యాడస్ చూసుకుంటే లేన్ చేంజింగ్ ఉంది. ఫాలో అసిస్ట్ ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ సిస్టమ్ అయితే ఉంది. హెడ్స్ అప్ డిస్ప్లే ఉంది. మొత్తం ఈ కార్ లో 5 రేడర్స్ అయితే ఉంటాయి. అండ్ ఒకటి కెమెరా యాడస్ కూడా ఉంటది. బ్లైండ్ స్పాట్ అలర్ట్ కూడా ఉంటది. ఇంకా చూసుకుంటే ఇది ఇంగ్లో ప్లాట్ఫామ్. బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి BYD నుంచి అయితే తీసుకున్నారు మహీంద్రా వాళ్ళు. BYD బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అయితే యూస్ చేశారు. ఇంకా మనం మోటార్ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసరికి 79 kWh అయితే ఇచ్చారు. AI రేంజ్ వచ్చేసరికి 682 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు. రియల్ లైఫ్ లో ఒక అటు ఇటు 570 నుంచి 600 అయితే వస్తుంది ఈజీగా. ఛార్జింగ్ స్పీడ్ AC కంపెనీ మనకి ప్రొవైడ్ చేసిన కిలోవాట్ వచ్చేసరికి 11 kW అయితే ప్రొవైడ్ చేస్తారు. దానికి ఛార్జింగ్ టైం పట్టేది 7 hours 30 minutes. అది కూడా 10 to 100% లోపు అయితే అవుతుంది. ఇంకా దీంట్లో
డీసీ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది, 175 kWh. ఛార్జింగ్ టైం వచ్చేసప్పటికి 25 minutes అయితే పడుతుంది, 10 to 80% లోపల. ఇంకా పవర్ వచ్చేసప్పటికి 286 PS అయితే పవర్ అయితే జనరేట్ చేస్తుంది. టార్క్ వచ్చేసప్పటికి 360 Nm అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ వచ్చేసప్పటికి 4371 mm అయితే ఉంటుంది. విత్ వచ్చేసప్పటికి 1907 mm అయితే ఉంటుంది. హైట్ చూసుకుంటే 1627 mm అయితే ఉంటుంది. వీల్ బేస్ చూసుకుంటే 2775 mm అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 207 mm అయితే ఉంటుంది. ఇంకా రియర్ సెక్షన్ చూసుకుంటే బూట్ స్పేస్ వచ్చేసప్పటికి 455 liters అయితే ఉంటుంది. ఇంకా స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ కార్ లో కూడా ఫ్రంట్ కూడా ఉంటుంది. ఇంకా మీరు ఫ్రంట్ సైడ్ కూడా మీరు ఏమైనా చిన్న చిన్న లగేజ్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. నియర్లీ 45 liters అయితే ఉంటది. ఇంకా టైర్స్ చూసుకుంటే ఆల్ 4 wheels కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టైర్ సైజ్ వచ్చేసప్పటికి చూసుకుంటే 245/55 R 19 inches అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మహీంద్రా BE6 యొక్క రివ్యూ. మొత్తం ఓవరాల్ గా 360 degrees అయితే చూడండి. అది కూడా నైట్ టైంలో విత్ ఎక్సలెంట్ లైటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా కార్ రివ్యూ, ఏమైనా పర్టికులర్గా కార్ రివ్యూ కావాలనుకుంటే కామెంట్లో మెసేజ్ చేయండి. మీకు నచ్చిన ఏ కార్ రివ్యూ అయినా సరే విత్ ఇన్ అవర్స్లో అయితే నేను తీసుకుని వస్తాను. సో థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.